ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ విగ్రహం అన్నమాట. పాకిస్తాన్ అది పోంగా వీడియో తీసిన వస్తాడు గుర్క ఇట్లా అది చూసి నేను ఆ పేస్ గుర్తుపట్టేసిన. నేను ఇక్కడ బస్ స్టాప్ ఏం లేదు, అందుకని చెప్పేసి నేను టాక్సీ బుక్ చేసుకున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కోలాలంపూర్ సిటీలో ఉన్నాను. చాలా మట్టుకు ప్లేసెస్ అయితే ఒక 3-4 ప్లేసెస్ కవర్ చేశాను, కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయితే కవర్ చేయలేదు. అదే వరల్డ్లోనే చాలా బిగ్గెస్ట్ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అనమాట. బాటు కేవ్స్లో ఉంటుంది. సో నేను రోజు ఏమనుకుంటున్నా అంటే పొద్దుట వెళ్దాం అని చెప్పేసి. ఈరోజు పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసి అది విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. నేను చెప్పాను కదా, ఒక టెంపుల్ ఉంది వినాయకుడిది అని చెప్పేసి, అక్కడ భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. సో నిన్న సాయంత్రం కూడా వచ్చేసరికి భోజనాలు పెడుతున్నారు అనమాట. నేను ఆల్రెడీ తినలేదు. ఇక్కడ కాఫీ లాంటిది ఏమన్నా తాగేసి దేవుడి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళేసి మనం సుబ్రహ్మణ్య స్వామిని విజిట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నా హాస్టల్ దగ్గర ఈ టెంపులే ఫ్రెండ్స్. చాలా చాలా మంచిగా ఉంది లోపల. యాక్చువల్లీ కెమెరా అక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి లోపల ఏం వీడియో తీయలేదు. సో అది ఇక్కడ ఒక తమిళ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడనే నేను రోజు డిన్నర్ చేస్తాను, లంచ్, బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, హాస్టల్లోనే బ్రెడ్ తినేసిన. సో అది ఇక్కడ కూడా చాలా పెద్ద హోటల్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ దీపావళి కదా ఫ్రెండ్స్, దీపావళి ముందర ఇట్లా రోజు భోజనాలు ఇంకా పూజలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. చాలా మంది వస్తున్నారు పొద్దుట సాయంత్రం. నేను లాస్ట్ టైం ఎక్కడున్నా అంటే దివాళీకి ఇంట్లో ఉన్నా, దసరాకి మాత్రం మియాన్మార్లో ఉన్నా. చైనా వీసా కోసం అని చెప్పేసి ఇండియాకి వచ్చేసిన. సో అది అప్పుడైతే ఇక నేను మా అన్నయ్య ఏం చేసి, మా అన్నయ్య మా చెల్లె నా కోసం అన్ని బొమ్మలన్నీ దాచిపెట్టారు. పోయిన తర్వాత పెయిల్ చేసిన. ఈసారేమో దసరాకి ఇంటి దగ్గర ఉన్నా, అండ్ దివాళీకి ఇక్కడ ట్రిప్లో ఉండాల్సి వచ్చింది. ఇంకో ఈ బస్సెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వేరే వేరే సిటీస్కి బస్సెస్లో ట్రావెల్ చేస్తారు. ఇవేమో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి లోకల్లో ట్రాన్స్పోర్ట్ అనమాట, ర్యాపిడ్కి వెళ్ళని చెప్పేసి. డబుల్ డెక్కర్ బస్సు. నేను మలేషియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బస్సు. కాకపోతే మనం ట్రావెల్ చేయాలంటే ఇందులో టికెట్ తీసుకోవాలంటే మనకు కార్డు ఉండాలి. కార్డుతో మాత్రమే మనం ట్రావెల్ చేయగలుగుతాం. రోజు పొద్దుటంతా ఖాళీగా ఉన్నది ఈరోజు ఎందుకో మరి. సో అది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నాకు నిన్న వీడియో కింద ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు అనమాట, సిస్టర్ నువ్వు ఎందుకు ఇండియాలో ట్రావెల్ చేయవు అది ఇది అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేసేసిన. కవర్ చేయడానికి ఏం లేదు ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్, అది కూడా కవర్ చేస్తా ఫ్యూచర్లో. సో నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు చాలా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. అంటే బయట ఫుడ్ తిని ఉంటాయి కదా, ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకోవాలి అది ఇది అన్నట్లు ఉంటుంది. నాకు ఇక బయటికి వెళ్ళాలనిపించదు. ఒక 1 మంత్ అట్లా టైం దొరికితే మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. అందుకనే బయటికి అయినా కూడా ఇండియా చూపించాలంటే మంచి ఒక డ్రోను, మంచి ఎక్విప్మెంట్, మంచి స్క్రిప్ట్, దానికి వేరే ఐడియా ఉంది. దాన్ని ఇప్పుడు కాదు కొంచెం మంచిగా ప్లాన్ వేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తా. ఈ తెలంగాణ అండ్ మన ఆంధ్ర, మన ఇండియా, దానికి సపరేట్ ప్లాన్ ఉంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. యూట్యూబే సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాలు వదిలిపెడితే ఫుడ్ నాకు ఎక్కడ నచ్చదు. ఏదో ఇక సర్వైవల్ కోసం అని తింటా తప్ప ఇష్టంగా ఏం తినా. అది ఫ్రెండ్స్, ఇక మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. ఇటు సైడ్ నుంచే మన బస్సు ఉంటుంది అన్నమాట. మనం నిన్న మొన్న మనము మెట్రోలో ట్రావెల్ చేస్తాం కదా, ఈరోజు ఏం చేద్దామంటే బస్లో ట్రావెల్ చేసి బాటు కేవ్స్కి వెళ్దాము. ఈ ఏరియాలో మొత్తం చాలామంది ఫారినర్స్ కనిపిస్తున్నారు, యూరోపియన్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. థాయిలాండ్లో, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫారినర్స్, యూరోపియన్స్ అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ఆగస్ట్ నుంచి మొదలు పెడితే మళ్ళా ఫిబ్రవరి వరకు ఇల్లు కనిపిస్తూనే ఉంటుంది. ఇక బట్టలు లేకుండా షర్ట్లెస్గా తిరుగుతూనే ఉంటారు. నేను ఇప్పుడు ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం కదా ఈ టూరిస్ట్ కంట్రీలలో.
యూజువల్గా అయితే మనం అంతా ఆఫ్రికా అక్కడిక్కడ తిరుగుతాం కాబట్టి అక్కడ ఎవరు చాలా తక్కువ మంది ట్రావెలర్స్ వస్తారు, చాలా తక్కువ మంది ట్రావెలర్స్ వస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా $5కి $4కి హాస్టల్ దొరుకుతుంది. 1 month పే చేస్తారు, మంచి ఇక్కడ అన్ని చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎండ తగలదు కదా, ఎండ తగలకుండా పెరుగుతారు. ఇక్కడికి వచ్చి మంచిగా సన్ని బీచెస్ ఇవన్నీ ట్రాపికల్ కంట్రీస్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శ్రీలంకలో అయితే మొత్తం వాళ్ళే ఇక గుర్తుపట్టినట్టు ఉంటారు. హాస్టల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు మంచిగా వచ్చేసి ఉండి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ యాక్చువల్గా బస్సెస్ లేవంట. ఎందుకనంటే మనం ఇందాక వెళ్ళినాం కదా ఒక లైన్కి, అక్కడే బస్సెస్ వస్తాయంట. కాకపోతే అక్కడ దివాళీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి మొత్తం ఆ లైన్ అంతా క్లోజ్ చేసేసారు. సో ఒక అన్నని అడిగితే ఇక్కడ ఏదో బస్ స్టాప్ ఉందని చెప్పారు, కానీ ఇక్కడ బస్ స్టాప్ ఏం లేదు. అందుకని చెప్పేసి నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నా. యాక్చువల్గా నేను అదేంటిది మీకు చెప్పాను కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ట్యాక్సీలు కూడా వాడతారని చెప్పేసి. సో ఇక్కడ మలేషియాలో కాదు, చాలా మటుకు సౌత్ ఈస్ట్ ఏషియాలో గ్రాబ్ అండ్ ఊబర్ అనేది వాడతారనమాట ట్యాక్సీలకి. సో యాప్ ఎట్లుంటుందంటే ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇగో చూడొచ్చు గ్రాబ్ అని చెప్పేసి. సో అందులో నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా. టైం వచ్చేసి ఇంకొక 5 minutes చూపిస్తుంది. సేమ్ ర్యాపిడో అండ్ ఊబర్ బుక్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే డెస్టినేషన్ ప్రెస్ చేసేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను నా ట్యాక్సీ బుక్ చేసుకున్న ఇంకొక 5 నిమిషాలలో వస్తుంది. సో గైస్ ఈ మలేషియాలో మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చీప్ అండ్ ఈ ట్యాక్సీలు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. దగ్గర నాకు 20 రింగెట్స్ పడింది. 20 రింగెట్స్ అంటే మనకి ఇంటూ 21 వేసుకోవాలి, అంటే దాదాపు 420 రూపీస్ అనుకోవచ్చు. సో చాలా ఎక్స్పెన్సివ్. చలో ఇంకేం చేద్దాం, టైం లేదు కాబట్టి ట్యాక్సీ బుక్ చేసుకున్నా, లేకపోతే మాత్రం మెల్లగా వెళ్ళిపోయేదాన్ని. చేసిన ట్యాక్సీ వచ్చేసింది. సో హలో, మనం ఇండియాలో అయితే ఓటీపీ చెప్తాం కదా, ఇక్కడ ఓటీపీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. గైస్ 15 minutes నుంచి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ట్రాఫిక్ మొత్తం టెంపుల్ ముందర జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 100 meters కి దాదాపు నాకు ఒక 20 minutes టైం పట్టింది. అటు సైడ్ కార్లు వస్తున్నాయి కదా, సో అదంతా జామ్. అంటే ఇక్కడ అందరూ ఈ బస్సెస్లో వస్తారనమాట. చాలా బస్సెస్ వస్తాయి కాబట్టి ట్రాఫిక్ ఆబ్వియస్లీ జామ్ అయిపోతుంది. మనం లోపలికి వెళ్దాం, ఇంకా టెంపుల్ లోపలికి. గైస్ ఫైనల్లీ వచ్చేసిన టెంపుల్ లోపలికి. నా వెనకాల కనిపిస్తుంది కదా, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ విగ్రహం అనమాట, కార్తికేయది. చాలా ప్లేస్లలో కార్తికేయ అని పిలుస్తారు, ఇంకొంతమంది మురుగన్ అని పిలుస్తారు, ఇంకొంతమంది ఆరుముగం అని పిలుస్తారు, ఇంకొంతమంది ఏమో సుబ్రహ్మణ్య స్వామి, కుమారన్, శరవణన్, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి అనమాట ఈ దేవుడికి. అండ్ మన స్టేట్లో ఏమని పిలుస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. ఈ విగ్రహాన్ని తమిళ్ మలేషియన్స్ కట్టించారు 2006లో. ప్రతి సంవత్సరం తైపూసం అనే పండుగ జరుపుకుంటారు. ఆ రోజుల్లో కుమారస్వామిని బాగా పూజిస్తారు. ఈ విగ్రహాన్ని కట్టడానికి ఇండియా నుంచి కళాకారులను తెప్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా అందంగా నిర్మించారు. సో ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. అది అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి పైకి బాటు కేవ్స్ ఉన్నాయి. ఆ కేవ్స్ లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే దాదాపు మనము ఎన్ని స్టెప్స్ క్రాస్ చేయాలంటే మోర్ దాన్ 250 స్టెప్స్ క్రాస్ చేసి మనం పైకి వెళ్ళాలి. చుట్టూ ఈ పక్కన మొత్తం టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అదిగో అక్కడి వరకు. అండ్ ఇటు సైడ్ కూడా టెంపుల్ ఉంది. టెంపుల్ లోపల విజిట్ చేశాను. అటు సైడ్ ఏమో మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇటు చుట్టుపక్కల మొత్తం ఫారినర్స్ వచ్చారు. అక్కడ సెల్ఫీ తోటి ఒక వీడియో తీస్తున్నారు. నేను తీసుకుందాం అనుకున్నా అని ఆ చైనా వాళ్ళే ఎగబడి దిగుతున్నారు. అండ్ ఇదిగో ఇక్కడ మొత్తం పావురాలు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే షూ వదిలిపెట్టేద్దాం, షూ వదిలిపెట్టి వెళ్దాం. గైస్ ఇక్కడ షూ అయితే వదిలిపెట్టేసే వెళ్తున్నా. యాక్చువల్గా చాలా మంది ఇక్కడ షూ వేసుకొని వెళ్తున్నారు. కింద కాలుతుంది కానీ అయినా కానీ నో ప్రాబ్లం. మనము
టెంపుల్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా అనిపించదు కదా, అంటే ఐ మీన్ లోపల నుంచి ఆ ఫీల్ రాదు. సో అందుకని చెప్పేసి షూ వదిలిపెట్టేస్తా. కొత్త షూస్ ఉంటాయా పోతాయా తెలియదు. సో పోతే పోని, నో ప్రాబ్లం అయినా కూడా. యాక్చువల్గా ఇప్పుడు అనుకుంటారు కావచ్చు మరి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, షూస్ వదిలిపెట్టకపోవడం ఏంది, అందరు షూస్ వేసుకొని వెళ్తున్నారు కదా అది ఇది అని చెప్పేసి. సో అట్లేం లేదు. నేను చదివింది చాలా ట్రెడిషనల్ స్కూల్ అన్నమాట, శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం. మాకు క్లాస్ రూమ్లోనే చెప్పులు బూట్లు వేసుకొని లోపలికి వెళ్ళరాదు, మేము షూస్ వేసుకొని వెళ్ళాము క్లాస్ రూమ్లోకి, బేర్ ఫుట్ తోటే వెళ్తాం. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, అందుకే ఇప్పుడు షూ వేసుకుంటే నచ్చదనమాట. సో దట్టు మన హిందూ టెంపుల్కి వచ్చిన తర్వాత మనం ఎందుకు షూ వేసుకొని వెళ్తాం. సో అది కోతి 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 స్టెప్స్ అన్ని చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నది. ఆ విగ్రహం చూడవచ్చు కుమారస్వామిది, సగమే కనిపిస్తుంది. ఈ కేవ్స్ వచ్చేసి దాదాపు మన అబ్బో కోతులు ఎక్కడ పోయినా కోతులే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ అమ్మా దేవుడా, కోతులతో చాలా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి అయితే స్టెప్స్ ఎక్కేసి 200 పైగా స్టెప్స్ ఎక్కేసి బాటు కేవ్స్ ఎంట్రీ దగ్గరకు వచ్చేసిన. యాక్చువల్గా ఈ బాటు కేవ్స్ కి చాలా చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. వావ్. సో ఈ హిస్టరీ ఏంటంటే అంతకు ముందు ఒక ట్రైబల్ పీపుల్ ఇందులో నివసించేటోళ్ళు అనమాట. ఆ ట్రైబల్ పీపుల్ ఎవరంటే తెమున్ పీపుల్. ఈ తెమున్ పీపుల్ ఏ ట్రైబ్ కి చెందిన వాళ్ళు అంటే ఆరంగ్ ఆస్లీ అని చెప్పేసి ట్రైబ్ కి చెందిన వాళ్ళు. సో వాళ్ళు చాలా రోజులు ఇందులో నివసించారు. అండ్ ఇక్కడ కూడా ఒక కుమారస్వామి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ 400 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే అర్థం చేసుకోండి. సో ఇది గాయస్ లోపలికి వెళ్దాం. బాగుంది, ఇక్కడ చల్లగా ఉందన్నమాట. ఎప్పుడైనా కేవ్స్ లోపల మనము ఈ ఏమంటారు వైజాగ్లో కేవ్స్ ఉంటాయి కదా, బొర్రా కేవ్స్, సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్తే చూడొచ్చు లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి. స్టెప్స్ సైడ్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లలో సువీనియర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. సో హ్యాట్స్, ఇంకా కుమారస్వామి, అండ్ ఇక్కడ గణపతి, ఇంకా కొన్ని బొమ్మలన్నీ ఉన్నాయి. మామూలుగా ట్రిప్కి వస్తారు కదా జనాలు, వాళ్ళు తీసుకెళ్లి ఇంటి మీద ఫ్రిడ్జ్లు, ఈ పోస్ట్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి. సో మనము ఇటు సైడ్ తర్వాత వచ్చేద్దాం. ఇటు సైడ్ ఏముందంటే ఇంకో టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ లోపల. వావ్, చాలా బాగుంది టెంపుల్. వావ్, కేవ్స్ లోపల ఎంత అద్భుతంగా ఉందంటే న్యాచురల్ ఫార్మింగ్ ఇదంతా. సో అది గైస్, లోపలికి చకచక వెళ్ళిపోదాం. షూస్ నాట్ అలౌడ్ అంట. చూసిరా, నేను లక్కీగా అక్కడనే షూస్ వదిలిపెట్టేసి వచ్చేసిన. ఇక్కడ షూస్ నాట్ అలౌడ్. హలో, టెంపుల్ నేమ్ మురుగన్. ఓకే, థ్యాంక్ యూ. మురుగన్ టెంపుల్ ఇక్కడ రాసే ఉంది. మెయిన్ టెంపుల్ అంటే ఇది. టెంపుల్ లోపలికి వెళ్దాం. ఓ, లోపల చాలా చాలా బాగుంది, చల్లగా. మురుగన్ టెంపుల్ లోపల ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గుండు కూడా వేయించుకున్నారనమాట. సో అది ఇక్కడ వాటర్ ఉన్నాయి తాగడానికి. నువ్వు అది పాకిస్తాన్ అది పోంగా వీడియో తీసి వస్తాడు, గుర్క ఇట్లా అది చూసి నేను ఆ పేస్ గుర్తుపట్టేసాను. నేను గుర్తుపట్టేసిరా? ఓకే. నిన్న వచ్చింది, నేను 2 days అవుతుంది వచ్చి. ఓకే ఓకే, సరే. నేను అనుకుంటాను ఇంకెవరు తెలుగు వాళ్ళు కనిపిస్తలేరా అని చెప్పేసి. బ్యాగ్ పేరు చెప్పండి. సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చిన మళ్ళీ రికార్డ్ చేస్తుంది, మాట్లాడుతుంది. చేస్తున్నా, రికార్డ్ చేస్తుందా? పేరేంది? సుధాకర్. ఎన్ని నుంచి వచ్చిన? ఇండియా నుంచి.
ఓకే. సో మీ పేరు? నా పేరు సరస్వతి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అంటే అట్లా రికార్డ్ చేస్తారు, వస్తాయి మాకు. వస్తాయి. ఓకే థ్యాంక్ యూ. గుడి ఉంటే చూడండి, గుడి చూపించిన అదా శరావళి మాత. శరావళి మాత. ఓకే. కొంచెం ఫేస్ కొంచెం బ్లాక్ అయింది ఇప్పుడు, అంటే ఎప్పుడు తీసిన ఎన్ని రోజులు అయిందో అప్పుడు. నాది బ్లాక్ అయింది ఎప్పుడు, జ్వరం వచ్చింది. బాగుంది అప్పుడు ఆ టైంలో. నువ్వు ఆడ హోటల్ తినడము, హోటల్ చూపించినావు, అవన్నీ ఓకే థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఈ కేవ్ మొత్తం న్యాచురల్ ఫార్మేషనే అండ్ చుట్టుపక్కల మొత్తం లైమ్ స్టోనే. ఈ లైమ్ స్టోన్ వల్ల న్యాచురల్ లైటింగ్ తోటి రిఫ్లెక్ట్ అయ్యి ఈ కేవ్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఈ బాటు కేవ్స్ లోని మట్టిని ఎరువులుగా వాడేవాళ్ళంట, పెస్టిసైడ్స్ గా. సో ఎందుకు అనంటే ఈ కేవ్స్ లోపల చాలా జీవులు, అంటే లైక్ పక్షులు అండ్ ఉడుములు ఇంకా పాములు ఇట్లా జంతువులు అనేటివి నివసించేటివి కదా, అవి నివసించిన తర్వాత మట్టి అనేది ఎరువుగా వాడే రసాయనంగా తయారయ్యేదంట. అందుకని చెప్పేసి వీళ్ళు వాడేవాళ్ళు. అండ్ ఈ మట్టిని గన్ పౌడర్ తయారు చేయడానికి కూడా వాడేవాళ్ళంట. సో అది అంత స్పెషాలిటీ ఉన్న కేవ్ ఇది. సో 400 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జనాలు ఇందులో నివసించారంటే ఇప్పుడు ఇది చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. సో అది గైస్, ఈ లోపల కూడా ఒక టెంపుల్ ఉంది. యాక్చువల్గా ఇదేం టెంపుల్ అని అంటే ఈ లోపలికి అలౌ చేస్తలేరు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ పెయింటింగ్ వర్క్, దివాళీ కాబట్టి పెయింటింగ్ వర్క్ అంతా జరుగుతుంది. సో అటు సైడు నటరాజు విగ్రహం ఉన్నది, ఇటు సైడు మొత్తం ఇదంతా ఆలయ ప్రాంగణం అనమాట. గైస్ మొత్తానికి అయితే అన్ని టెంపుల్స్ యూసేజ్ వచ్చిన. యాక్చువల్గా నేను ఏమంటారంటే ఈ కంట్రీలో 86% ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా హిందూ టెంపుల్స్కి వచ్చి చూస్తున్నారు. చాలా చాలా మంచి విషయము. ఎందుకంటే నేను జరిగిన కంట్రీస్లలో ఒకవేళ హిందూ టెంపుల్ అయితే హిందూస్ అదేంటి వేరే రిలీజియన్ వాళ్ళను అలౌ చేయరు. ఒకవేళ మస్జిద్ అనుకో వేరే రిలీజియన్ వాళ్ళను అలౌ చేయరు. అట్లా రూల్స్ ఉంటాయి. సో నాకు కొంచెం ఈ విషయంలో నచ్చదనమాట. ఎందుకు నచ్చదు అని అంటే ఇప్పుడు చూడండి, ఫారినర్స్ వస్తున్నారు, అంటే వేరే రిలీజియన్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి హిందూ టెంపుల్కి. సో హిందూ టెంపుల్కి రావడం వల్ల అక్కడ 2-3 షాప్స్ ఉన్నాయి, ఆ బయట లెక్కలేనన్ని పూల షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ జీవనాధారం దొరికినట్లే కదా. సో నేను ఏమని అనుకుంటా అంటే, సో ఇట్లా వేరే రిలీజియన్ వాళ్ళని కూడా అలౌ చేస్తే వాళ్ళకు మన కల్చర్ అనేది తెలుస్తుంది, వాళ్ళు పాటిస్తారు, వాళ్ళకు నమ్మకం వచ్చి అట్లా ఇట్లా కొంచెం నమ్ముతారు. సో అట్లా నేను అనుకుంటానమాట. సో అది నా ఒపీనియన్ అయితే. ఎందుకు అనంటే నేను ఒక నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళిన. పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి హాస్టల్లో యూరోపియన్ అమ్మాయి కలిసింది నేపాల్లో. సో ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తే ఆ అమ్మాయిని అదేంటి ఎంట్రన్స్ దగ్గరనే ఆపేసరికి ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. సో నేను తర్వాత చెప్పిన అనమాట ఇది కాశీ గురించి, దీని గురించి చెప్పిన తర్వాత పిల్ల అబ్బా నన్ను కూడా వెలిస్తే బాగుండు కదా, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని, నాకు బాగా ఇష్టము హిందూ కల్చరు, ఇండియన్ కల్చర్ అంటే బాగా ఇష్టం, అది ఇదని చెప్పింది. సో అది గైస్, ఇలా రానిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది మన ఇంపార్టెన్స్. రానియకపోతే ఎట్లా తెలుస్తుంది? వెళ్ళేటప్పుడు ఎండ కొట్టలేదు, బట్ ఇప్పుడు మాత్రం స్టెప్స్ మొత్తం కాలుతున్నాయి. హాఫ్ దిగేసిన, ఇంకా హాఫ్ దిగాలి, కాళ్ళు మాత్రం మండుతున్నాయి ఘోరంగా. సో అది గాయ్స్, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా వస్తే మాత్రము పొద్దుట రండి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అట్లా 8 o'clockకి అట్లా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 9-9:30 అవుతుంది. 12 వరకు ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని అటు జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్తే బెటరు. ఎందుకంటే ఇప్పుడు నాకు టైం అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతా. ఫైనల్ అయితే బయటకు వచ్చేసిన, ట్యాక్సీ బుక్ చేసుకొని హాస్టల్ సైడ్ వెళ్ళడానికి. ఇంతకు ముందే జస్ట్ ఒక 10 minutes ముందే ఎండ కొట్టింది. ట్యాక్సీ ఎక్కిన తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అవుతుంది. ఆపోజిట్ లో వెహికల్ కూడా కనిపిస్తలేదు, అంత
ఘోరంగా కొడుతుంది అనమాట వర్షము. సో అది ఎవరైనా వస్తే మాత్రం బాటు కేవ్స్ పక్కా విజిట్ చేయండి. దాని తర్వాత జెంటింగ్ ఐలాండ్ కూడా విజిట్ చేయండి. సో నేను ఇదిగో ఇక్కడ టోల్ ఫీజ్ అంట. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ క్యాబులు బుక్ చేసినాం అనుకోండి మనకి టోల్ ఫీ యాడ్ చేస్తారు. ఎందుకంటే నేను ఆఫ్రికాలో చూసిన, ఇంకా ఏదో కంట్రీలో చూసిన టోల్ ఫీ యాడ్ చేస్తారు అనమాట. మనకి వీళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు ఏమి కట్టుకోరు, మన మీదనే వేసేస్తారు. ఆ బిల్లు కూడా మన మీదనే వేసేస్తారు అనమాట. సో నేను బుక్ చేసిన వెంటనే టోల్ ఫీ యాడ్ అవుతుంది అని చెప్పేస్తే నేను ఎంత ఉంటుందో అనుకున్నా. దిగిన తర్వాత తెలుస్తుంది. డ్రైవర్ అని ఏం చెప్తున్నా అంటే ఒక 3-4 రింగేట్స్ అని చెప్పేసి చెప్పారు. మనకు వచ్చేసి రావడానికేమో 20 రింగేట్స్, పోవడానికి 25 రింగేట్స్ పడింది. ఆ టోల్ ఫీ యాడ్ చేస్తే 30 పడుతుంది అనుకుంటా. సో మొత్తానికి అయితే మనము ఎంతలోకి వచ్చినామంటే 1200 ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి అయిపోయింది. వర్షం చూడండి ఎట్లా పడుతుందో, దారుణంగా ఉందమ్మా, ఘోరంగా. వర్షం అయితే నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సౌత్ ఈస్ట్ ఏషియాలో. అప్పుడే ఎండ కొట్టడం, అప్పుడే వర్షం కొట్టడము. ఇది గైస్ వీడియో అయితే ఖతం చేస్తున్నా, హాస్టల్కి వెళ్ళిపోతున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఎక్కడ నచ్చిందో. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.